నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక పెద్ద మార్కెట్ గా ఉన్న నిజామాబాద్ యార్డుకు ఆమ్చూర్ రాక మొదలైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 170 బస్తాల పంట వచ్చింది. ప్రస్తుతం కనిష్ట ధర క్వింటాలుకు 12,200 రూపాయలు కాగా గరిష్టంగా క్వింటాలుకు 23,700 రూపాయలుగా వస్తోంది. గతేడాది గరిష్ట ధర 25,000 వరకు వచ్చింది. ఈ ఏడాది మామిడి పంట భారీగా కాసినప్పటికీ ఇటీవల వచ్చిన భారీ ఈదురుగాలులకు వడగండ్లకు కాయ ముందే రాలిపోవడంతో దాన్ని ఆమ్చూర్గా మార్చేసి రైతులు మార్కెట్కు తెచ్చారు. అయితే ధర సరిగ్గా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్గా ఉన్నటువంటి నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు ఆమ్చూర్ సంబంధించినటువంటి పంట వస్తూ ఉంది. ఆమ్చూర్ సంబంధించినటువంటి రైతులైతే ఈ మార్కెట్ యార్డ్కు తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా విపరీతమైనటువంటి వర్షాలు కురవడంతో కూడా పంటకు నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో చూసుకుంటే క్వింటాలకు 25,000కు పైగా పలికినటువంటి ఆమ్చూర్ ప్రస్తుతం మాత్రం 17 నుంచి 23,000 వరకు అయితే క్వింటాలకు పలుకుతున్న నేపథ్యం కనిపిస్తోంది. మనము ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు సంబంధించినటువంటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒక్కసారి కనుక చూసినట్టయితే ఇప్పటికే కొనుగోలు సైతం నడుస్తూ ఉంది. అయితే ఈ ఏదైతే ఆమ్చూర్ సంబంధించినటువంటి ఈ పంటకు సంబంధించి రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్గా అయితే నిజామాబాద్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు చూసినా కూడా ఆమ్చూర్కి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అయితే ఈ ఆమ్చూరు కేవలం ఇక్కడ కాకుండా కూడా విదేశాలకు సైతం ఇక్కడ నుంచి ఎగుమతులు కూడా చేస్తూ ఉంటారు. అయితే చింతపండుకు బదులుగా అయితే ఈ ఆమ్చూర్ను అయితే చాలా విరివిగా అయితే యూరప్ కంట్రీస్ సైతం కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది, కొనుగోలు ఎలా నడుస్తున్నాయి అంశంకు సంబంధించి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాము. కాక చెప్పండి, ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు ఈ ఆమ్చూర్ని? సార్ కంకి నుంచి తెచ్చినాం సార్. అందులో ఏం లేదు ఇప్పుడు సద్య నానిపోవడనే దినం నానిపోవడనే సార్. ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 3-4 రోజులు వచ్చి. మీకు ఎకరానికి ఎంత? ఇప్పుడు ఎకరానికి ఒక పంట మామిడికాయలు వేస్తారు కదా, మొత్తం ఈ ఆమ్చూర్ ఎంత వెళ్తుంది అసలు? ఆమ్చూర్ దాని లెక్క రాదు సార్. పైలే మొగలే చెట్లు ఉన్నాయి, పెద్ద చెట్లు, దాని లెక్క. గవర్నమెంట్ చెట్టు కాదు, గవర్నమెంట్ చెట్టు కాదు సార్. మన పైలే మొగలే చెట్లు పెట్టినవి ఉన్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ మార్కెట్లో పరిస్థితి? ఎట్లా ఉంది అసలు? మంచిగా ఉన్నాయి సార్, మంచిగా. ఏం రేట్ వస్తుంది? 30, 35, 15 దాకా ఉన్నాయి. అంటే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా అయిందా? మీకు రేట్ అయిందా? ఇంకా కాలేదు సార్. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా? మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అయితే ఇప్పటికైతే సద్యకు ఏం లేదు. ఈరోజు ధరలు తక్కువ ఉన్నాయి, ఇక రేట్లు కూడా ఎక్కువ వేస్తలేవు. వర్షం బాగా పడుతుంది, మాలంతా తడిసిపోతుంది. ఏం చేస్తాం, అంతా నష్టపోయేది అవుతుంది మాకు. అయితే ఇప్పుడు సద్య లాస్ట్ లోపల ఇప్పుడు మేము మెయిన్ ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు మాకు పెట్టుబడి పెట్టినా వెళ్తలేదు. మేము పెట్టుబడి పెట్టింది కూడా మాకు వెళ్తలేదు ఇప్పుడు సద్యకు. అట్లా అనుకోం. ఇవి ఏం రేట్లు పెట్టాలంటే అదే 15,000, 16,000, 18,000 దాకా ఇట్లా నడుస్తుంది. మంచి మాలు అంటే 21,000 దాకా పెడుతురు. అంతకే మించి చెప్పనికేమో 30,000 పోతుంది, 40,000 పోతుంది అని ఇట్లా చెప్తారు. అక్కడ చెప్పుడు ఇట్లా చెప్తారు. ఆడ మేము వచ్చేవారికల్ని కూడా రేట్లు తక్కువ అయిపోతున్నాయి. మాకు ధరలు లేవు, ధరలు చాలా తక్కువ అవుతున్నాయి. ఇవి పెట్టిన దానికన్నా ఇప్పుడు మాకు చెట్లకు పైసలు వెళ్తలేవు మాకు మెయిన్. దాని గురించి ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మేము ఇట్లా లోకల్ చెట్లు పట్టుకుంటాం. ఒక్కొక్క చెట్టుకు 10,000, 15,000 ఇట్లా చెట్లు పట్టుకుంటాం. మాకు అలా పట్టిన దానికి ముళ్ళే కూడా వెళ్తలేదు మాకు మెయిన్. అట్లా ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఉల్టా లాసులు ఉన్నాం ఇప్పుడు మేము. ఇప్పుడు కూలలో కైకులో అంటే అన్ని లెక్క పెడితే ఉల్టా మాకు ఇప్పుడు 1,00,000 రూపాయల మీద పడుతున్నాయి. ఇంకో కొద్దిగా పట్టిన దానికి మొత్తం పట్టుకుంటాం. ఒక్కొక్కటి మొత్తం ఇప్పుడు 4-5 లక్షలది మేము టోటల్ పట్టుకున్నాం. పట్టుకున్న దానికి మాకు ఏంటి అంటే ఇప్పుడు అలా 4-5 లక్షలు ఇడిచేటి 3 లక్షలు బీ కలెక్షన్ ఇస్తలేదు మాకు. వర్షాలు పడి అట్లా రాలిపోతున్నాయి కాయలు, గాలి ఇడిచి వానకు తడిచిపోతున్నాయి. మొత్తం పూరా ఆగమాగం అయిపోతుంది మాకు. ఇప్పుడు ఏం చేస్తాం? అంతా పోయిన దానికి మాకు ఏం మిగులుతలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాక? మాది వికారాబాద్ మండల్, కులక్సర్ల వికారాబాద్ తాలూకా, కులక్సర్ల మండల్. ఎక్కడ పోయిన వడంగా పట్టుకున్న వడంగా రూపాయలు 1,000 రూపాయలు వేయాలి, మొత్తం రాలిపోతున్నాయి. వీడికి వస్తే ఎంత దూరం? 360 కిలోమీటర్, 65 కిలోమీటర్లు వీడికి మేము రావాలి. అక్కడ ఇక కులక్సర్ల నుంచి ఇక్కడికి అక్కడ ఏమీ లేదు, వేస్ట్. వీడికి వస్తే కూడా 20,000, 18,000, 17,000, 18,000 అంతే. అంత మంచి మాలు ఉంటే కూడా, అంత మంచి మాలు తెస్తే కూడా 15,000, 16,000 వేస్తే ఏం మా కిరాయి కూడా వెళ్తలేదు ఇక్కడ. మీకు ఇప్పుడు మొత్తం అంటే ఎకరానికి దాదాపుగా లాస్ వస్తుందా? మొత్తం లాసే ఉంది. ఉన్నమాట ఇది మొత్తం లాసే.
పోయిన సంవత్సరం అంటే మీరు ఎప్పటికి ఇక్కడికి వస్తారా ప్రతి సంవత్సరం? ఇక్కడికి వస్తాం. ఎట్లా ఉండే పోయిన సంవత్సరం ఎట్లా ఉండే? పోయిన సంవత్సరం కూడా 10,000 నుంచి 11, 12, 13, 14, 15 ఉండే. పోయిన సంవత్సరం కంటే ఈసారి ఏమన్నా ఎక్కువ ఉందా రేటు? ఈసారి అట్లే ఉండదు. ఈసారి 1000 రూపాయలు పెరిగినట్టే ఉంది అంతే, ఎక్కువ ఏం లేదు. ఎట్లా అవస్థలు ఎట్లా ఉన్నాయి మీకు ఇక్కడ? ఏమి అంత దూరంకి వెళ్ళి వస్తే కూడా మా కిరాయిలు వెళ్తలేవు, మాది చెట్లలో కట్టడానికి కూడా పైలు వెళ్తలేవు, పిల్లలకు కూడా వెళ్తలేవు అట్లా. ఇక్కడ మీరు ఇంత దూరం 2 రోజులు 3 రోజులు ఉంటారు కదా, మరి ఏమన్నా ఇట్లా వసతులు ఏమన్నా ఏర్పాటు చేస్తారా ఇక్కడ? అట్లా చేస్తారు, అంతే మరేం లేదు. తిన్నకి తానికి ఏమి ఇస్తారు? తినడానికి ఒకటి, తిండి ఒకటి అంతే. తిండి ఒకటి, ఫుడ్ ఒకటే, ఫుడ్ ఒకటి అంతే. పడుకోవడం ఎక్కడ పడుకుంటారు మీరు? ఉండడం ఎక్కడ? ఎన్ని అనుకోవాలి, ఇంకేం అనుకోండి. మేము ఆఫీస్ పోయి పండుదామా, అది లేదు. ఇది మొత్తానికి కూడా రైతులు ఏదైతే పంటకు సంబంధించి మామిడి చెట్లను కూడా కౌలుకు తీసుకొని ఇక్కడ వాళ్ళు మొత్తం కూడా ఇది ఆమ్చూర్ చేపట్టి ఇక్కడికి తీసుకొస్తే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పంటకి ఏమాత్రం కూడా ధర రావట్లేదు. క్వింటాలకు 14,000, 16,000 మహా ఉంటే కనుక 20,000 పైగా వస్తుంది. కానీ మాకు ఆ కూలీ ఖర్చులు ఏదైతే ఉంటాయో ఇవన్నీ పెట్టుబడికి సంబంధించిన ఖర్చులు కూడా వెళ్ళడం లేదని కూడా రైతులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెద్దటి నిజామాబాద్ మార్కెట్ అంటే ఒక పెద్ద మార్కెట్గా అయితే గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో కూడా రైతులు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన రైతులకు కూడా సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ ధర పెంచాలి, వాళ్ళకు గిట్టుబాటు అయ్యే విధంగా అన్ని రకాల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, వాళ్ళని ఆదుకోవాలని సైతం కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides న్యూస్, నిజామాబాద్.